ఇప్పుడు నాందేడ్ దాటిన తర్వాత ఇదేదో ఊరి పేరు కూడా సో ఇవాళ వీడియోలో వచ్చేసి మన ట్రిప్ అయితే షిరిడికి అయితే ఉండబోతుంది అనమాట. యాక్చువల్లీ మనం స్టార్ట్ అయింది సిరిపూర్ కాగజ్నా నుండి. కాకపోతే ఇక్కడ ఒక టోంకిని అనే టెంపుల్ అయితే ఉంటుంది, అక్కడ నుండి అయితే ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిన దగ్గర కూడా మనం పెట్రోల్ కొట్టించుకున్నాం. కాకపోతే మహారాష్ట్రలో తక్కువ రేట్ ఉంటుందని చెప్పి మహారాష్ట్రకి వచ్చిన తర్వాత ట్యాంక్ ఫుల్ అయితే చేయించుకుంటున్నాం. మన బండిలో వచ్చేసి 3500 వరకు పెట్రోల్ అయితే పట్టింది. మనం ఇప్పుడున్న అయితే బల్లార్సా సిటీలో వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు నాందేడ్ దాటిన తర్వాత ఇదేదో ఊరి పేరు కూడా తెలియదు. ఇక్కడ చాయ్ దుకాణం కనబడి అయితే చాయ్ తాగుదామని అయితే బండ్లు అయితే 2 పక్కకి ఇక్కడ ఆపేసుకున్నాం. ఇంకా 500 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి షిరిడికి. మేము మొత్తం 11 మంది ఉన్నాం కాబట్టి సో టీ అయితే పెట్టేయమని చెప్పేసినాం. అక్కడ టీ అయితే పెడుతుంది షాప్లో. చూద్దాం మరి మహారాష్ట్రలో టీ టేస్ట్ ఎట్లుంటుందో. మనం కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. వాటర్ బాటిల్ తీసుకున్న ఇదంతా ఏదో కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ మనకి బిస్లరీ కింద అయితే దొరకడం లేదు. టీ తాగుదాం అనుకున్నాం కానీ ఇక్కడ సమోసా డిఫరెంట్గా అయితే నేను మన 2 అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం వెళ్తుంది చంద్రపూర్ నుండి నాగ్పూర్ సైడ్కి వెళ్ళే హైవే ఉంటుంది కదా, హైవే పైన వెళ్తున్నాం. నెక్స్ట్ డైవర్షన్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని మనం వర్ధా రోడ్లోనైతే ఇప్పుడు వెళ్తున్నాం. ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో రోడ్ ఉంటుంది. మనం ఇప్పుడైతే వర్ధా సిటీని కూడా క్రాస్ చేసేసినాం. ఇక్కడ నుండి మనకి మొత్తం ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది. ఒక 400 కిలోమీటర్స్ వరకు మొత్తం మనం ఈ హైవే మీదే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ హైవే మీదకి వచ్చిన తర్వాత ఒక 40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత తినడానికి అయితే ఒక డాబాలు అయితే ఆగినాం. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పూరి తింటున్నాం. ఇక్కడ కర్రీస్ అయితే తీసుకున్నాం. సో నెక్స్ట్ మా తిన్నాం ప్రయాణం కూడా స్టార్ట్ అయిపోయింది. ముందు మా అన్న వెహికల్ వెళ్తుంది, వెనకాల నేను ఫాలో అయిపోతున్నాను. ఎందుకంటే నాకు అంత ఫస్ట్ టైం కాబట్టి రూట్ అయితే ఐడియా లేదు. ఆ కార్ని ఎటు వెళ్తాడు ఫాలో అయిపోతాను నేను. ఆడికి వెళ్ళి ఒక 100 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మా అన్నయ్య కాస్త నిద్ర వచ్చినట్టు అవుతుందంటే ఆగినాం, వల్ల ఫేస్ వాష్ చేసుకుందామని చెప్పి. సో నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయట్లేదు, ఎందుకంటే నేనే డ్రైవింగ్ చేసుకుంటూ నేనే వీడియో తీయాలి కాబట్టి ఇబ్బంది అయిపోద్ది. అందుకని ఆగిన దగ్గర లేకపోతే అక్కడక్కడ తీస్తున్నాను. చూడండి ఇది మొత్తం ఇది ఎక్స్ప్రెస్ వే మొత్తం ఇది. సో ఆడికి ఇంకో 40 కిలోమీటర్స్ వచ్చుడుతోటే మా అన్న అయితే నాతో అయితలేదు, నిద్ర వస్తుందని చెప్పడంతో ఇక్కడ ఒక పెట్రోల్ బంక్లో అయితే వెహికల్స్ అయితే ఆపుకున్నాం, పడుకుందాం అని చెప్పి. అటు సైడ్లో కాస్త ప్లేస్ ఉంది, సో వెళ్ళి అక్కడ పడుకుందాం. తెల్లారిన తర్వాత మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని స్టార్ట్ చేసినాం. చూడండి హైవే ఎట్లా ఉందో, మొత్తం కొండల్ని మొత్తం తవ్వి మధ్య నుంచి అయితే రూట్ అయితే వేశారు. ముందర టన్నెల్స్ కూడా ఉంటాయట, మరి మా అన్న చెప్పిండు, నాకైతే ఐడియా చూద్దాం. సో ఇక దగ్గరికి అయితే వచ్చేసినాం. మనమైతే ఈ హైవేని అయితే దిగబోతున్నాం. ఇంకొక 20 కిలోమీటర్స్ తర్వాత ఒకసారి ఇక్కడ ఆపుకొని అట్లా కొద్దిగా రెస్ట్ తీసుకున్నట్టు అవుతుంది, కాళ్ళు అట్లా ఇట్లా సాఫ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే ఒక 5 మినిట్స్ దాకా బ్రేక్ తీసుకున్నాం అట్లా ముచ్చట పెట్టడానికి. సో బ్రేక్ తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత రూట్ అయితే చేంజ్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత హైవే దిగిన తర్వాత పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే ఆపినాం. మళ్ళీ ఒక 3000 దాకా పెట్రోల్ అయితే పట్టింది మన కార్లో. టైం వచ్చేసి 10 అవుతుంది. మనమైతే ఇక్కడ శనిసింగారంలో రూమ్ అయితే తీసుకున్నాం. ఏసీ లేదు, నార్మల్గా ఫ్యాను, పిల్లోస్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడైతే పడుకొని రెస్ట్ తీసుకుంటున్నాం. బ్రష్ చేయాలి, ఇప్పుడు బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్ళాలి. ఫస్ట్ శనిసింగారంలో దర్శనం చేసుకుంటాం. సో మొత్తానికి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనానికి. టెంపుల్ బయట చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ స్టైల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడడానికి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే కనబడుతుంది మనకి. బయట మాత్రమే, లోపల చూద్దాం. జనాలు అయితే చాలా ఉన్నట్టున్నారు ఈరోజు. సో లైన్ అయితే ఈరోజు చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈరోజు ఏదో ప్రత్యేకమైన పూజలు ఉన్నాయంట. దేవుడిని బయట ఊరేగిస్తారు కదా, అట్లా ఏదో పూజలు ఉన్నాయంట. అందుకని చెప్పి ఫ్రెష్ అయితే ఎక్కువ ఉంది. చూడండి అక్కడి వరకు అయితే జనాలు అయితే ఉన్నారు. ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత మీకు అక్కడ దేవుని అయితే బయట పెట్టి పూజలు అయితే చేస్తున్నారు. అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, చూడండి. సో వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. మేము నెక్స్ట్ టైం చేసామనేది పార్ట్ 2లో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.